హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మా బుడ్డోడిని అదే మా వైష్ణుని అయితే స్కూల్లో వేసామండి. ఇంకా వాడిని స్కూల్లో వేసి ఫస్ట్ డేనే నేను ఎలా తొందరగా లేచి పని చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే కరెక్ట్గా 5:05, 4:30కి అయితే లేచాను. ఇంకా నేను లేచేటప్పటికి చీకటి అయితే బాగా ఉందండి. ఇంకా మా బుడ్డోడు అయితే లేలేదు. ఇంకా మా అత్త మా మావయ్య కూడా నేను లేచిన ఒక అరగంటకి అయితే లేచిపోయారు. ఇంకా లేగానే ఫస్ట్ అయితే పొయ్యి మీద అన్నం పెట్టేశాను. దాని తర్వాత మా వైష్ణవికి ప్రతిరోజు రాగి జావ తాగే అలవాటు ఉంది కాబట్టి అందుకని ఫస్ట్ అయితే పొయ్యి మీద రాగి జావ పెట్టాను. ఈ రాగి జావ అయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి వాడికి ఏదైనా కూర చేసేసి ఇంకా మొత్తం అయితే రెడీ చేసేయాలి. నాకైతే కొద్ది కంగారుగానే ఉందండి. ఫస్ట్ డే కదా, నేను ఎప్పుడు తెల్లవారు లేసి ఎప్పుడు కూడా ఇలా కంగారుగా బాక్సులు అయితే ఎవరికి కట్టలేదు. అందుకని ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా కంగారుగా ఉంది. ఈ రాగి జావ ఉడికిన తర్వాత చల్లనీటిలో పెట్టేస్తాను. మా వైష్ణవ్ లేసేలోపు రాగి జావ చల్లగా అయిపోతుంది. ఇంకా కూర అయితే బీరకాయ పప్పు చేస్తున్నాను. బీరకాయలు అయితే 2 ఉన్నాయండి. దాంట్లో ఒక బీరకాయ తీసుకొని సగం వరకు మాత్రమే పప్పు కూర అయితే చేస్తున్నాను. ఒక్క పూటకే కాబట్టి ఇంకా అదైతే సరిపోతుందని అనుకుంటున్నాను. ముగ్గురమే కదా. ఇంకా మా వైష్ణవ్తో పాటు మా ముగ్గురికి కూడా ఇదే కూర అయితే ఇప్పుడే చేసేస్తున్నాను తెల్లవారేని. అంటే రోజంతా వంట చేసినట్టే ఉంటాను 3 పూటలు వంట చేస్తే. ఇప్పుడు మళ్ళీ వంట చేసి మళ్ళీ మధ్యాహ్నానికి మా కోసం వంట చేసి మళ్ళీ రాత్రికి ఏదో ఒక వంట చేయాలంటే రోజంతా వంట చేసినట్టుగానే ఉంటుంది కదా. అందుకని మా వైష్ణవ్తో కలిపేసి మాకు కూడా కూర అయితే చేసేస్తున్నాను. కూర అయితే బీరకాయ పప్పు కదా, ఫస్ట్ అయితే పప్పు ఉడికించేసుకున్నాను. దాని తర్వాత ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా పప్పులో వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కొద్ది చింతపండు కూడా వేసేసి ఇంకా ఒక 2 విజిల్లు వచ్చేసిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటాను. అంతేని బీరకాయ పప్పు సింపుల్గా చేసేసుకుంటానండి. బీరకాయ పప్పు కానీ దోసకాయ పప్పు కానీ ఇవి ఎక్కువగా అంటే మరీ ఎక్కువ టైం పట్టకుండా సింపుల్గా అయిపోతాయి అన్నమాట, తొందరగా అయిపోతాయి. అందుకని తెల్లవారులు వేసినప్పుడు ఇలాంటి కూరలు చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తాను. ఈ కూర ఉడికిన తర్వాత తాలింపు అయితే పెట్టేశానండి. ఈ కూర అయినప్పటికీ మా వైష్ణవ్ కూడా లేచిపోయాడు. ఇంకా మా వైష్ణవ్ లేగానే మా వైష్ణవ్కి అయితే బ్రష్ చేపిచ్చేస్తున్నాను. ప్రతిరోజు ఖచ్చితంగా బ్రష్ అయితే చేపిస్తానండి. వాడు ఏడుస్తాడు, వద్దమ్మా నేను చేసుకున్నామా బ్రష్ అని ఏడుస్తాడు. కానీ ఖచ్చితంగా బ్రష్ చేయించాలి కదా, చిన్నపిల్లోడు కదా, కొద్దిగా ఎక్కువగా అల్లరి చేస్తాడు. అయినా సరే చిన్నగా బెదరగొట్టి అయినా సరే బ్రష్ అయితే చేపిచ్చేస్తాను. మా వైష్ణవ్కి బ్రష్ చేయించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అమ్మ నాకే ఇచ్చేసే నేనే చేసుకుంటా అంటాడు. అంటే ఆ బ్రష్ ఇచ్చేసామనుకోండి ఆ పేస్ట్ మొత్తం సపరేట్ చేసి బ్రష్ ఎక్కడో ఒక దగ్గర పారేస్తాడు. కొన్నిసార్లు అయితే వాడి చేతికే ఇస్తాను. ఇంకా అలివిగాడు కొట్టినా సరే అసలు వినడు. అందుకనేసి ఇంకా బ్రష్ అయితే ఇచ్చేస్తాను. మళ్ళీ దాని తర్వాత ఇంకోసారి అయితే బ్రష్ చేపిస్తాను. కానీ స్కూల్కి పంపించిన నుండి అయితే అస్సలు వాడి చేతికి బ్రష్ ఇవ్వటం లేదండి. నాకు తెల్లవారు లేచి నుండి కంగారుగా ఉంది. ఈ వీడియో అయితే 3 రోజుల ముందు తీసింది. ఈరోజు అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. అంటే 3 రోజుల నుండి మా వైష్ణవ్కి తెల్లవారు లేచి వంట చేస్తున్నాను కదా, కొద్ది కంగారుగా ఉంది. మామూలుగా నేను ఇదివరకు ఎప్పుడు కూడా ఎవరికి తెల్లవారు లేచి బాక్సులు కట్టలేదండి. అందుకని నాకు ఈ పని అస్సలు అలవాటు లేదు కాబట్టి తెల్లవారు లేచిన తర్వాత కొద్దిగా కంగారు అనిపిస్తుంది. ఇంకా మా వైష్ణవ్కి అయితే రాగి జావ తాపిస్తున్నాము. అది ప్రతిరోజు కూడా ఖచ్చితంగా రాగి జావ అయితే తాపిస్తామండి. కొన్నిసార్లు వాడే అడిగి మరీ తాగుతాడు, కొన్నిసార్లు అయితే బ్రతిమలించుకుంటాడు. ఈరోజు అయితే తాగడానికి ఇష్టపడటం లేదు. ఇంకా వాళ్ళ తాతేమో చిన్నగా బ్రతిమాలిసి ఆ రాగి జావ అయితే తాపిస్తున్నాడు. రేకుల పైన వాడిది ఏదో బొమ్మ ఉందండి, అది కావాలనేసి అయితే అడిగాడు. వాళ్ళ తాత తీస్తే వద్దంట, వాడే రేకుల మీద నుండి తీసుకుంటాడంట. అందుకని వాళ్ళ తాత పైకి ఎత్తితే ఆ పైన బొమ్మ అయితే తీసుకున్నాడు. ఇంకా వాళ్ళ తాత అయితే చిన్నగా రాగి జావ అయితే తాపిచ్చేస్తున్నాడు. ప్రతిరోజు ఖచ్చితంగా అయితే రాగి జావ తాపిస్తామండి. ఇది బాగా అలవాటు చేసాము. ఇంకా సాయంకాలం ఒక కోడిగుడ్డు కూడా ఉడకేసి ఇస్తాను. ఈ 2 ఖచ్చితంగా ప్రతిరోజు అయితే ఉంటాయి. ఇంకా మా వైష్ణవ్కి వాళ్ళ తాత రాగి జావ తాపించేలోపు నేను ఇడ్లీ అయితే పెట్టేశాను. ఈ ఇడ్లీ పొయ్యి మీద పెట్టేటప్పటికి కరెక్ట్గా టైము 6 గంటలు అయితే అయిందండి. ఈ ఇడ్లీ అయిన తర్వాత వాడికి స్నానం చేపించేసి వచ్చి దాని తర్వాత తినిపిస్తాను. కరెక్ట్గా బస్సు అయితే 7 గంటలకు వచ్చేస్తుంది. మరి తెల్లవారు అయితే బస్సు వచ్చేస్తుంది. అంత తెల్లవారు అవ్వడం వల్ల వాడు సరిగ్గా అయితే తినటం లేదండి. మరి 8:30, 9కి అయితే బాగుండేది. నీట్గా తినిపించేసి నీట్గా పంపించుండేదాన్ని.
కాకపోతే తినడానికి కూడా టైం లేకుండా తెల్లవారే వచ్చేస్తుంది. కరెక్ట్‌గా 7 గంటలకైతే బస్సు వచ్చేస్తుందండి. ఇంకా ఆ టైంలోనే నేను కొద్దిగా ఇడ్లీ కూడా తినిపించేసి వాడికి రెడీ చేసేసి అయితే పంపించేశాను. ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి మా వైష్ణవ్‌కి స్నానం చేపిచ్చేసి తీసుకొచ్చేసి ఇంకా బట్టలైతే వేసేసిన తర్వాత ఇడ్లీ తినిపించేసాము. దాని తర్వాత నేను ఇంకా స్కూల్ బస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇంకా వాడికి రెడీ చేయడం ఇదంతా కూడా నేను తీయలేదండి. ఎందుకంటే కొద్దిగా హడావుడిగా ఉంది కాబట్టి వీడియో అయితే తీయలేదు. నాకు ఎక్కడెక్కడ వీలైందో అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు అయితే తీసాను అంతేని. ఇంకా మా వైష్ణవ్‌కి బట్టలు వేసేసి ఒక 3 ఇడ్లీలు వాళ్ళ నాన్నమ్మ చేతికిస్తే వాళ్ళ నాన్నమ్మ మా వైష్ణవ్‌కి అయితే తినిపించేస్తుంది. అంతలోకి నేను బాక్స్ అయితే రెడీ చేశాను. ఒక బాక్స్లో అయితే అన్నంలో కూర కలిపేసి పెట్టేశాను. అంటే వాడు కలుపుకోలేడు కదా కూర, అందుకని అన్నంలో కూర కలిపేసి బాక్స్లో పెట్టాను. ఇంకా సపరేట్గా కూడా కొద్దిగా కూర వేశాను. ఒక 3 ఇడ్లీలుని కొద్దిగా చట్నీ అయితే వేసి పంపించాను. అంటే వాడు మరీ తెల్లవారు వెళ్ళిపోతున్నాడు కదా, 10 గంటలకి ఇలా మళ్ళీ టిఫిన్ వాళ్ళు పెడతారు. అంటే మనం పెట్టేసి ఇస్తే వాళ్ళు 10 గంటలకి ఆ టైంలో అయితే తినిపిస్తారనమాట. అందుకనేసి కొద్దిగా టిఫిను, అన్నము, కొద్దిగా స్నాక్స్ కూడా పెట్టాను. కూర అయితే పెట్టాను కానీ వారు కలిపి పెడతారో లేదో కానీ, అంటే తెల్లవారి అన్నంలో కలిపి పెట్టేస్తున్నాను కదా కూర, కొద్దిగా చప్పగా అయిపోతుందని మళ్ళీ సపరేట్గా కూడా కొద్దిగా కూర అయితే వేసి పెట్టాను. వాళ్ళకి కలిపి పెడితే పెడతారు, లేకపోతే లేదు. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత బాక్స్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్లో అయితే సర్దేస్తున్నానండి. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది, ఫస్ట్ టైం కదా ఇలా బాక్సులు ఇవన్నీ పెట్టడము. అందుకని కొద్దిగా కంగారుగా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే ముందు బాక్స్ వెనక బాక్స్ ముందుకి ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఒక చిన్న వాటర్ బాటిల్లో నీరు నింపేసి వాటర్ బాటిల్ కూడా పెట్టాను. ఇంకా స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా వాడు తింటాడో లేదో నాకు డౌటే అని. ఒక 10-15 రోజుల దాకా అయితే వాడు ఖచ్చితంగా స్కూల్కి అలవాటు అవ్వడానికి కొద్దిగా కష్టం అవుతుందండి. వాడు ఎప్పుడు మమ్మల్ని వదిలేసి ఎప్పుడు ఎక్కడ ఉండలేదు కదా, అందుకని స్కూల్లో ఉండడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడు. ఇంకా ఒక చిన్న స్పూన్ ఉన్ని ఒక కర్చీఫ్ అయితే పెట్టాను. ఇంక ఇవన్నీ వాడి బాక్స్ అయితే రెడీ చేయడం అయిపోయిందండి. ఇంకా బస్సు కూడా వచ్చే టైం అయిపోయింది. కరెక్ట్గా బస్సు వచ్చే టయానికి మేమైతే రెడీ అయిపోయాము. 7 గంటలకు అయితే బస్సు వచ్చింది. నేనైతే గంట ముందేని వాడికి రెడీ అయితే చేసేసాను. ఇంకా బస్సు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను మా వైష్ణుని. మా వైష్ణవ్కి తీసుకెళ్తుంటే వాడికి ఎక్కడికి తీసుకెళ్తున్నా కూడా ఐడియా లేదు. వాడికి అసలు తెలీదు. నేను ఆత్మకూరు తీసుకెళ్తున్నాను అని అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా అంగన్వాడికి కూడా వెళ్ళలేదండి. అందుకని వాడికి స్కూల్ అంటే ఎలా ఉంటుందో కూడా అస్సలు తెలీదు. ఇదే ఫస్ట్ టైము. ఖచ్చితంగా రోజంతా ఏడుస్తాడని అయితే తెలుసు. ఇంకా బస్సు అయితే కొద్దిగా సరదా ఎక్కువగా ఉంది. వాడికి ఆటో ఎక్కడం కానీ, బస్సు ఎక్కడం కానీ, బైక్ ఎక్కడం కానీ ఇలాంటివి అయితే భలే సరదా. అందుకని బస్సు అయితే ఇబ్బంది పెట్టకుండా ఎక్కేస్తాడని అనుకుంటున్నాను. కానీ స్కూల్లో దిగిన తర్వాత ఖచ్చితంగా ఏడుస్తాడు. ఇంకా రోజంతా ఏడుస్తున్నలాగే ఉంటాడు. ఫోన్ చేసి అడిగితే అలానే చెప్పారు. ఇంకా మా ఊర్లో 2 పిల్లలు అయితే ఉన్నారండి. వాళ్ళిద్దరూ మా అబ్బాయికి అయితే కొద్దిగా ఎక్కువగానే అలవాటు ఉంది. అందుకని వాళ్ళిద్దరితో పాటు ఎక్కిచ్చేసాను. కొద్దిగా సరదాగానే ఎక్కిస్తాడు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడ్చాడంట. మేడంకి ఫోన్ చేస్తే ఆ విషయం అయితే చెప్పింది, ఏడుస్తున్నాడు అనేసి. మధ్యాహ్నం కూడా తినలేదు. ఇంక మధ్యాహ్నం తినకపోగానే ఆ స్కూల్ టీచర్ అయితే ఫోన్ చేసేసి వచ్చి తీసుకోపోండి, అన్నం కూడా తినటం లేదనేసి అయితే ఫోన్ చేసింది. నేను మళ్ళీ అదైతే ఆ క్లిప్ చూపిస్తాను. ఇంకా మా వైష్ణవ్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. నేను కేవలం తెల్లవారు లేసిన తర్వాత మా వైష్ణవ్కి సంబంధించిన పనులే చేశాను. ఇంట్లో పని అయితే ఏమీ చేయలేదు. అంటే బయట పని నాకు చాలా ఉంటుంది కదా తెల్లవారు లేకనే. అంటే ఫస్ట్ ముందు వాకిలి చిమ్మేసి ముగ్గు వేసి దాని తర్వాత మిగతా పనులు చేసేదాన్ని కదా. కానీ ఇప్పుడు నుండి అలా ఉండదులేండి. ఫస్ట్ మా వైష్ణవ్కి కావాల్సినవన్నీ రెడీ చేసి దాని తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా మా వైష్ణవ్కి పంపించేసిన తర్వాత ఇంకా ఇంటి చుట్టూ నీట్గా అయితే వాకిలి చిమ్మేసి ముగ్గు అయితే పెట్టుకున్నాము. మా అత్త కూడా ఒక పక్క అయితే వాకిలి చిమ్మింది, నేను ఇంకో పక్క వాకిలి చిమ్మాను. అంటే ఎక్కువ స్థలం కదా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మా వైష్ణవ్కి బస్సు ఎక్కించేటప్పటికి 7 అయింది. ఇంక నేను 7 గంటలకు అయితే ఇంటి ముందు వాకిలి చిమ్ముతున్నాను. చాలా టైం అయిపోయింది. ఇంకా వాకిలి చిమ్మిన తర్వాత ఇంటి ముందు ఒక ముగ్గు, వెళ్ళే దారిలో ఒక ముగ్గు, 2 దగ్గరలో కూడా ముగ్గు వేసేసి ఇంక ఇంట్లో కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇల్లు తుడవక ముందేని మా అత్త మా మావయ్యకి టిఫిన్ చేసి ఇచ్చేసాను ఇడ్లీ. దాని తర్వాత నేను కూడా కొద్దిగా తినేసి దాని తర్వాత అయితే ఇల్లు తుడుస్తున్నాను. అంటే ఇల్లు తుడిసేటప్పటికి దగ్గరగా 9:30 పావుతకు 10 అయితే అయిపోయిందండి. ఇంకా మిగతా పని అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆ పని అంతా చేసేటప్పటికి ఎలాగలేదన్నా సరే 12 ఇలా అయితే అయిపోతుంది. ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంకా చాట్లోకి ఎత్తేసి బయట అయితే పారేస్తున్నాను. దాని తర్వాత రేకుల కిందది కూడా తుడిచేస్తాను.
మా ఇల్లు ఎంత తుడిచినా సరే ఇంట్లో ఇసుక ఉన్నట్టుగానే ఉంటుందండి. ఎందుకంటే మా ఇంటి ముందు ఇసుక నేల కాబట్టి అలానే ఉంటుంది. ఇంకా నేనైతే ఖచ్చితంగా రోజుకి ఒక 2 సార్లు అయినా ఇల్లు తుడుస్తాను. కొన్నిసార్లు 3 సార్లు కూడా తుడుస్తాను. ఇంక ఈరోజు ఇల్లు తుడిచేటప్పటికి 10 అయితే అయిపోయింది. మళ్ళీ 3 గంటలకి ఇలా ఒకసారి తుడుస్తాను, లేదంటే 4కి తుడిచేసి ఇంకా అంతే అని, అంటే 2 సార్లు తుడుస్తానని చెప్తున్నాను ఈ రోజు వరకు. ఇంకా నీరైతే మంచినీరు వచ్చాయండి. మంచినీరు రాగానే 2 బిందెలకి అయితే మంచినీరు పట్టేసుకున్నాను. అంటే తాగడానికి ఈ నీరే వాడుకుంటాం కదా మేము, పైప్ నీరు. ఇంక ఇవి రాగానే ఖచ్చితంగా మంచినీరు అయితే పట్టేసుకుంటాను. కొన్నిసార్లు అయితే మంచినీరు రావటం లేదండి. ఈ మధ్య వర్షాలు పడి మోటార్ పద్దాక చెడిపోతూ ఉంది. అందువల్ల ఎక్కువగా మంచినీరు అయితే కొన్ని రోజులు రావటం లేదు. ఆ టైంలో ఇంకా నేను బోర్ నీరే తాగుతామండి, ఇంకా తప్పదు. ఇంకా మాకైతే అవే దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా బోర్ నీరే తాగుతాము. నేనే కాదు, మా ఇంటి దగ్గరలో ఉండే ఇల్లు వాళ్ళందరూ కూడా ఇంకా పైప్ నీరు రాకపోతే మా బోర్ దగ్గరికి వచ్చి కొట్టుకొని తీసుకుపోయి తాగుతారు. అంటే ఇవే దాని తర్వాత మంచినీరు అనమాట. ఇంకా పైప్ నీరు వస్తే ఎవరు మా ఇంటి దగ్గరికి రారు. ఇంకా మంచినీరు పట్టేసిన తర్వాత పచ్చడి అయితే దంచుతున్నాను. మా ఇంట్లో ఏం కూర చేసినా సరే ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలి. పచ్చడి అయితే దోసకాయ పచ్చడి అయితే దంచుతున్నానండి. దోసకాయని వేరుశనగ గింజలు వేసి పచ్చడి అయితే దంచుతున్నాను. ఫస్ట్ అయితే వేరుశనగ గింజలు వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్నాను. దాని తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకొని దంచుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు అయితే వేగించి చల్లారిన తర్వాతే పచ్చడి అయితే దంచుతానండి. ఈ ఎండుమిరపకాయలు వేగించినప్పుడు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి అయితే వేగించేసుకుంటాను. ఈ జీలకర్ర ధనియాలు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి రుచి అయితే వస్తుంది అనమాట. ఇంక ఎండుమిరపకాయలు కూడా నీట్గా దంచడం అయిపోయిన తర్వాత ఇంకా ఈ దోసకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటే ఆ దోసకాయ ముక్కలు దంచేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట, అంత తొందరగా నలగదు. ఇంకా ఎండుమిరపకాయలు దంచేటప్పటికే కొద్దిగా టైం పట్టింది. దాని తర్వాత ఈ ఎండుమిరపకాయలు కూడా నీట్గా నలిగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు అయితే వేసుకొని దంచుకుంటున్నాను. ఈ దోసకాయ ముక్కలు మెదగడం కొద్దిగా లేట్ అవుతుందండి, కొద్దిగా ఎక్కువ టైం పట్టద్ది, కానీ మెత్తగా మెదగాలి. అలా అని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ ఈ దోసకాయ ముక్కలు చిన్న చిన్న పలుకులుగా ఉండేటట్టు అయితే దంచుకోవాలి. అప్పుడే పచ్చడి తినేటప్పుడు మంచి రుచిగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఈ పచ్చడి దంచినప్పటికీ నాకు ఒక అరగంట అయితే పట్టింది. మా ఇంట్లో ఏటోని ఖచ్చితంగా పచ్చడి అయితే ఉండాలండి. ఏం కూర చేసినా సరే ఖచ్చితంగా పచ్చడి ఉండాలి. పచ్చడి లేకపోతే ఇంకా ఆ కూర చేసినా సరే ఏమి చేయకపోయినట్టే ఫీల్ అవుతారనమాట. అందుకని ఖచ్చితంగా నేను ఏ కూర చేసినా సరే పచ్చడి అయితే దంచుతాను. పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. ఈ గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఉతికేస్తున్నానండి. బట్టలు ఉతికేది మాత్రం వీడియో తీయలేదు, ఎందుకో కొద్దిగా బద్ధకంగా అనిపించింది. తెల్లవారి నుండి వీడియో తీస్తా పని చేయడం వల్ల చాలా లేట్ అయిపోయిందండి. నేను నార్మల్గా పని చేసుకుంటే ఇంత లేట్ అవ్వదు, కానీ వీడియో తీస్తే పని చేయాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. అదే ఈ ఫోన్ ట్రైపాడ్కి సెట్ చేసుకొని అంతా సెట్ చేసేటప్పటికి కొద్దిగా టైం ఎక్కువ అయిపోతుంది అనమాట. అదీగాక మా వైష్ణవికి ఈరోజు స్కూల్లో పంపిస్తున్నానని తెలిసి కూడా ఈ వీడియో అయితే తీశాను. చాలా కంగారుగా అనిపించింది. ఇంకా 12, 1 గంటన్నర ఈ టైంలో అయితే మా వైష్ణవి ఇంటికి వచ్చేసాడండి. టీచర్ ఫోన్ చేసిందని మీకు ముందే చెప్పాను కదా. ఇంకా బ్యాగ్ వేసుకొని చక్కగా ఇంటికైతే వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత భలే సరదాగా ఉన్నాడండి. స్కూల్కి వెళ్ళినప్పుడే స్కూల్లో మాత్రమే ఏడ్చాడు. వాళ్ళ నాన్న వెళ్ళగానే వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చేసాడంట. ఇంకా ఇంటికి తెచ్చేసిన తర్వాత ఏం ఏడవలేదు. వాడికి స్కూల్లో ఉండడం మేము ఎవరు కనిపించకపోవడం వల్ల ఏడ్చాడు. ఇంకా స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆ బ్యాగులన్నీ కూడా నా చేతికి ఇచ్చేసి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి అయితే పడుకున్నాడు. వాళ్ళ తాతనే ఎక్కువగా వాడు మిస్ అవుతాడనమాట. వాళ్ళ తాత దగ్గర ఎక్కువ అలవాటు కదా. ఇంకా వాళ్ళ తాత కనిపించలేదని ఎక్కువగా ఏడుస్తాడు. నా కాడికి వాళ్ళ తాతని ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాడు. ఇంకా నా చేతికి అయితే ఆ బ్యాగ్ ఇచ్చేసి వాళ్ళ తాత దగ్గర వెళ్ళి అయితే పడుకున్నాడు. వాళ్ళ తాత కూడా అంతేని, వీడు కనిపించకపోతే అట్లానే అవుతాడు. ఎప్పుడు వస్తాడా అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ తాతకి వాళ్ళ నానమ్మకి ఎక్కువగా అలవాటు. మా వైష్ణవ్ చాలా ఎక్కువ రోజులకి అయితే పుట్టాడండి, కొద్దిగా లేటుగా పుట్టాడు. అందుకని వాళ్ళకి అంత ఎక్కువగా ప్రేమ అనమాట. అదీగాక ఒక్క మనవడే కదా, అందుకని ఎక్కువగా ముద్దుగా అయితే చూసుకుంటారు. ఎక్కువ గోమ అయితే పెడతా ఉంటారండి. ఇంకా వాళ్ళ తాత దగ్గర రాగానే వాళ్ళ తాత పక్కన ఎక్కిసి అయితే పడుకుంటున్నాడు చూడండి వాళ్ళ తాత మీద. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే వీడియో బాగా తీద్దాం అనుకున్నాను, కానీ కంగారులోనే అంత నీట్గా తీయలేదు, నాకే పెద్దగా నచ్చలేదు. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.